విజిల్ వేయాలి, ఫాస్ట్గా రావాలి. అందరూ కూర్చోండి అమ్మా. అమ్మా కూర్చోవాలి. ఎవరికి కేటాయిన సీట్లలో వారు కూర్చోండి. ఫస్ట్ 2 క్యాబిన్లు విఐపీస్కి ఇవ్వడం జరిగింది. దయచేసి గమనించుకోవాలి, ఎవరో రావద్దిట్టుగా. బ్యాక్ సైడ్ క్యాబిన్లన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి. చక్కగా ఎక్కడ కూర్చుని ఆ పరమాత్ముడి కళ్యాణాన్ని తిలకించిన ప్రతి ఒక్కరు కూడా ఆలకించండి మాట. ఎవరికి కేటాయిన సీట్లో వాళ్లే కూర్చోండి. దయచేసి ఆలకించాలి, ఆచరించాలి. బ్యాక్ క్యాబిన్లన్నీ ఖాళీగా ఉన్నాయి. సైడ్ క్యాబిన్లు అవి అటుగా వెళ్ళాలి. అలాగే స్వామివారి ప్రసాదం కూడా మీరు ఎక్కడ కూర్చోండి అక్కడికే మీ దగ్గరికి వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. వాటర్ కూడా ఏర్పాటు చేశారు క్యాబిన్లో. ప్రతి క్యాబిన్కి వాటర్ ఉంది, సద్వినియోగం చేసుకోండి. అంతా కూడా వచ్చేయాలి. విఐపీస్కి కేటాయించారు సీట్లు, అందులోకి వచ్చేయండి విఐపీస్ అంతా కూడా. హలో, దయించి వేదిక మీద ఉన్న భక్తులందరూ కూడా కిందకి దిగాలి. వేదిక మీద ఉన్న భక్తులందరూ కూడా కిందకి దిగాలి. ఆలకించండి, గురువుగారి మాట ఆలకించాలి, ఆచరించాలి. ప్రతి ఒక్కరూ కిందకు వచ్చేయండి. ఎంతటి వైభవం, ఎంతటి అందం, ఎంతటి ఆనందం, ఎంతటి సంతోషం ఒక్క సనాతన ధర్మంలో మాత్రమే. అలాంటి ఈ ధర్మాన్ని మనం ఎలాంటి స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఎప్పుడు కూడా మనం వదులుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. ఏ మతాల్లోకి మారవలసిన పని లేదు. మన కష్టాలను తీర్చేవాడు, మన కన్నీటిని తుడిచేవాడు, శరణు పొందిన వారికి సర్వ విధముల సంతోషాన్ని చేకూర్చేవాడు, శరణాగతులైనటువంటి భక్తులకు సమస్త దుఃఖములను పోగొట్టి ఆనందకరమైన జీవితాన్ని కలియుగ వరుడు కరుణాసముద్రుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు మన చెంతే ఉన్నాడు, మన కోనసీమలోనే ఉన్నాడు, మన వాడపల్లిలోనే ఉన్నాడు. ఎర్రచందన స్వరూపుడిగా 7 వారాల వెంకనక తన యొక్క చరణములను భక్తితో ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆ గోవిందనామ స్మరణతో 7 ప్రదర్శనలు ఎవరైతే సమర్పిస్తారో, ఈ కోవెల్లో ఉన్న దివ్యమంగళ స్వరూపాన్ని ఎవరైతే 7 వారములు దర్శించుకుంటారో వారందరికీ కూడా ఈ అందమైన జీవితాన్ని కనపడకుండా కప్పిస్తున్న ఈ కష్టముల నుండి, ఈ కన్నీళ్ల నుండి, ఈ బాధల నుండి, ఈ భారముల నుండి బయటపడేందుకు బాట దొరుకుతుంది, దారి దొరుకుతుంది. ప్రతి ఒక్కరికి సమస్త దుఃఖములు తొలగిపోతాయి. అందరికీ ఆనందంగా ఉంటారు, ఆనందంగా జీవిస్తారు అందరూ కూడా. ఇవి నేను చెప్పే మాటలు కాదు, అవి పరమాత్ముడే పలికిస్తున్న పదాలు ఇవి. భక్తులు ప్రతి ఒక్కరూ చక్కగా ఆలకించాలి మాట. మరి కాసేపట్లో ఈ 14 భువన భాండంలేలే పరంధాముడి కళ్యాణం మరొక 5 నిమిషాల్లో అందరూ కాస్త కిందకు వచ్చేసి దయచేసి ఎవరికి కేటాయించట్లో వారే కూర్చోవాలి. వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా కిందకి దిగాలి. వేదిక మీద ఉన్న జనం కిందకి దిగాలి. మరల చెప్పవలసిన అవసరం లేదు. అందరూ కూడా సహకరించండి. అలాగే విచ్చేసిన భక్తులు మీ స్థానాల్లో కూర్చోండి. ఒక 10 నిమిషాల కాలంలో స్వామి దివ్య లీలా కళ్యాణ మహోత్సవ ప్రసాద్ గారు, సేవాదళం సభ్యుల్ని గ్యాలరీకి 10 మంది గాడి పెట్టాలండి. ప్రసాద్ గారు చెప్పండి, మీరే అనౌన్స్ చేయండి. 15 మంది పంపండి. మిగతా వాళ్ళు ఎవరు ఎలా చేయకండి, ఎక్కువ మంది వద్దండి అందరూ. బాబు, వేదిక మీద ఉన్న వాళ్ళంతా కూడా వెనక సీట్లోకి వెళ్ళవలసిందిగా కూర్చున్నాం. ఇక్కడ ఎవరు ఉండకూడదండి.
सर्वगुरुभ्यो नमः हरिः ओम् ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीहयग्रीवाय नमः वल्लभारम्भां विकटामणिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् सर्वगुरुभ्यो नमः सर्वगुरुभ्यो नमः हरिः ओम् मम स्वस्तवयन्वेन्द्रस्तरवं पुषेमायन्नमन्दामृतश्चदस्त्रत्वयाध्यक्षेण पदराजयेम मम देवावहवे छन्द सर्व इन्द्रावन्दामरुतो विष्णुरग्निः अन्तरिक्षमरुगोपमस्तमैहं वादपवदं चित्रं प्रभुधामिनेषतो दादातॄणां भवनस्य यस्पदर्देवगं सवितारमविभातिशाहो यमं यज्ञमस्य नोभा बृहस्पतिर्देवापान्तयजमानन्यद्धा महिजस्सर्मयगं सदस्मिन् हवे परहोदः परक्षा श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे పరమాత్మస్వరూపుడైనటువంటి కలియుగనాథుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉభయ దేవేరులతో మనందరికీ కూడా అనుగ్రహాన్ని ఇవ్వడానికి ప్రతి వర్షము ఏ విధంగా అయితే ఈ చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి పర్వదినంలో జరిపించేటువంటి బ్రహ్మోత్సవాలలో తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతోంది. మన ఈ పరిసర ప్రాంతములే కాదు, రాష్ట్రంలోనే కాదు, రాష్ట్రేతరంగా ఆంధ్రప్రదేశ్లోనే తత్రాపి ఆంధ్ర భాషలో ఉండేటువంటి అందరూ కూడా తిలకించే విధముగా ఎందరో భక్తులు ఈ దూరశ్రవణ యంత్రం ద్వారా చూసే విధంగా సమీప భక్తులందరూ కూడా కనుల పండుగగా తిలకించే విధముగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం వాడపల్లి క్షేత్రంలో ఆరంభమైంది. స్వామివారి ఉభయ దేవేరులతోటి మంగళకరమైనటువంటి అనుగ్రహాన్ని అందిస్తూ కళ్యాణ పీఠాన్ని అధిరోహణం చేశారు. శ్రీకృష్ణాయ నమః దేవతారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రేంద్రయగో స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థోధనోత్తరః యత్ర శ్రీర్జయాత్ భూతే ధ్రువానే ధర్మ సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరం సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశామమంగళం తేషాం హృదస్థ భగవాన్ మంగళాయతనం హరిః ఆపస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః తేషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా కరుణాస్వలాసనగాం తాం తాం వందే వాగధిదేవతా వాణే హిరణ్యగర్భాభ్యాం నమః ఐరావత గజారూఢ వజ్రబాణే సజేవదే సహస్రాక్షరపాయాత్ సృదసేశ్వరః పురందరాభ్యాం నమః మాతాపితృసంబంధైవన్న సదా భవకీర్తితో సర్వతీర్థఫలం నృణాం పితృవందనమాచరే మాతాపితృభ్యాం నమః గురూణాం వందనం శ్రేష్టం గురూణామర్చనం దదా గురూణాం స్మరణం నిత్యం తస్మై శ్రీ గురవే నమః ఏకశాస్త్రతత్వజ్ఞాం దేవతార్చన తత్పరం షట్కర్మనిరతాం బ్రాహ్మణానభివాదయే సర్వేభ్యో మహాజనేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమః అయం ముహూర్తః సుముహూర్తో అస్తు అంగుష్టే
శ్రీధరాయ నమః నామద్వాదశమంజరా ప్రవిష్టాహం నమే కించిద్భయమస్తి కదాచన లోకాదేవే త్వం విష్ణురాధృతా ప్రచకారయ మాం దేవే పవిత్రం గురు శాసనం అవసర్పంతయ భూతాయ భూతా భువి సంస్థితా ये भूता विघ्नकर्तारा ते गच्छन्त्वाज्ञया हरे పాతాళబోధవ్యోమా భూతో భద్రవశాంతయే इति कालत्रयं कृत्वा नमस्कृत्य जगेश्वरा శ్రీకర్మాదేవతాయ స్యాస పౌత్రకస్యాస భ్రాతృకస్యాస బాంధవస్య విచ్చేసిన భక్తులందరూ కూడా మీ గోత్రము పేరు చెప్పుకోండి. అందరూ కూడా గోత్రస్య నామధేయస్య అందరూ కూడా మమ అనుకోండి. యజమానస్య సహకుటుంబస్య క్షేమస్థైర్య విజయాభాయిరారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధబలపురుషాసిద్ధ్యర్థం గోత్రోద్భవస్య మురళీ మోహన్ నామధేయస్య ధర్మపత్నిమేస్య సహకుటుంబస్య యజమానస్య సహకుటుంబస్య సపుత్రకస్య తమావాహయామి ఓం హరిమావాహయామి ఓం అమితమావాహయామి తత్పత్రే శ్రోత్రపతే మావాహయామి శ్రీరామావాహయామి ధ్యానో విశ్వక్సేనం సకల వివిధ ప్రౌఢసైన్యాదినాథం ముద్రాచక్రే కరతళయుగే శంఖదండో దదానో శ్యామం సమనమకటం వేదకౌశయ్యవాసం ధ్యాయేద్దేవం విదుదనుజం దౌత్రవచ్చా సమేదో విశ్వక్సేనం చతుర్బాహం శంఖచక్రాభయప్రదాం ఆపోహిష్టావయోర్భవస్థాన ఊర్జ దదాతనః హరణాయ చక్షసే సోమస్య వదమారధస్తస్య భాజయతే హనః మాతరః తస్మారంగమామభాయచక్షయాయ జన్మధా జనయథాజనః ఆనం సమర్పయామి అనంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అభివస్త్రాస్వసనాన్నిర్షాభిధేన సుదృఢ పూయమాన చంద్రావర్తవేనాయ హిరణ్యాప్ సమర్పయామి స్వద్వారాం ధరాధరుషాన్నిత్యపుష్టాం కరేషణే ఈశ్వరేహం సర్వభూతానాం తామిహ భక్ష్యామి ఓమదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నైవేద్యం ఓం భూర్భువస్సువః మంగళాని భవంతు నిత్యశ్రేయస్సు నిత్యమంగళాని భవంతు ఆనందకర్పూర దివ్యనీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి వాడపల్లి వాస శ్రీ వెంకటేశ గోవింద ఏడు వారాల వెంకన్న గోవింద లక్ష్మీ రమణ గోవింద రాత్రి రమణ గోవింద తృణాం భవనస్య స్పతిర్దేవగం సవితారమభిమాదిశాః విశ్వక్సేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి దివ్యమంత్రపుష్పం సమర్పయామి నమస్కారం సమర్పయామి హేనం క్రియాహేనం భక్తిహీనం జనార్దన స్వాగతం మయా దేవా పరిపూర్ణం దదస్తు తే ధ్యానావాహనాని సర్వాపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సూత్రవదే సమేత శ్రీ విశ్వక్ష
విశ్వక్సేన సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు శిరసా గృహ్ణామి విశ్వక్సేన ప్రసాదం చ శరదా ధారయే సుదే సదాతే సఖ్యేమయరణ్మయా గాధమచ్చా సురగ్రమేంద్రసగా సమత్స బృహజ్జసానమివారేమ సందర సర్వే కలసామశ్రితా యస్యద్విరదవక్త్రాద్యా పారిషద్యా పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తదైనటువంటి జయాసూత్రవతి సమేతులైనటువంటి విశ్వక్సేన స్వామిని ఆరాధన చేశారు. సర్వ విఘ్నోపశాంతయే అని సమస్తమైనటువంటి విఘ్నములను కూడా తొలగించి మనందరికీ కూడా మంచి సుమార్గాన్ని ఇచ్చేటువంటి వారు విశ్వక్సేన స్వామి. నిత్య సూర్యులలో ఒకరైనటువంటి వారు నిరంతరం భజంత్రులు మేడం కళ్యాణోత్సవాక్షే కర్మణే సాయంకాలాంగత్వేన లోక కళ్యాణార్థ పాణిగ్రహణాఖ్యం కర్మ కరిష్యే. గోవింద గోవింద భారద్వాజ గోత్ర శ్రీ వెంకటేశ్వర స్వామి నామ్నే వరో మధువర్గేణ పూజయిష్యే. గోవింద గోవింద భజంత్రులు బ్రహ్మగడిగిన పాదం వాడపల్లి వాస శ్రీ వెంకటేశ గోవింద ఓం రాష్ట్రపదాచార్య సందేవాచార్య స్వామి గోచమజనక్రమాసననిరాయ ఆపవనేతం పరమంబరేత్రం సురేశ్వరీర్యాది సమస్తరక్షా ఆయాతు శ్రీమన్ కృపాజలనిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ మమ అంటేనే జగత్ కళ్యాణం. స్వశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం పరం అని. కళ్యాణము అంటే అందరికీ కూడా శుభాన్నిచ్చేటువంటిది. మన గృహాల్లో మనం ఆరంభించినటువంటి శుభకార్యములన్నీ కూడా ఆనందంగా పరిపూర్ణం చేసేటువంటి ఆ దివ్యమూర్తి ప్రాణనాథాం ప్రణౌమి. సకల జీవులకు కూడా
ప్రాణాధార స్వరూపుడై ఉంటారు స్వామి. ఒక్క క్షణకాలం మనకి వాయువు కనుక ఆగిపోతే ఏ ప్రాణి కూడా నిలబడదు. అలాంటి వాయుస్వరూపంగా సూర్యకాంతి చేత, చంద్రకాంతి చేత, అనుగ్రహ కాంతి చేత మనందరినీ కూడా అనుగ్రహించేటువంటి ఆ స్వామికి ఏవం వస్త్రాణి ఆది అంగరంగ వైభవంగా జరిపిస్తున్నటువంటి స్వామివారికి తరువాత పార్లమెంటు సభ్యులు అమలాపురం శ్రీ గంటి హరీష్ మాథుర్ గారు భజంత్రి లాగండి. తరువాత